ఇప్పుడు అలా అనుకుంటే అని వెంకటస్వామి గారు అలా అనుకుంటే అని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అలా అనుకోకుండా భవిష్యత్తులో ఇంకా అడవులని నరికేసుకుంటూ కేవలం డెవలప్మెంట్ ఒకటే పేరు చెప్పుకొని ఇంకా ఫ్యూచర్లో రేపు కేబీఆర్ పార్క్ ఉంది, కృష్ణకాంత్ పార్క్ ఉంది, ఇంకో పార్కులు ఉంటాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని పేరు చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? ఇప్పుడు గతంలో ఏదో జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో ఎవరో ఇచ్చారంటే ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు భౌగోళిక పరిస్థితులు వేరు, ఆ రోజు గ్రీనరీ ఉన్నటువంటి శాతం వేరు, ఈ రోజు వేరు. ఈరోజు హైదరాబాద్ ఎంత కాంక్రీట్ జంగిల్ అయిందో మీకు తెలీదా? ఉన్న కొంచెం భూమిని కూడా ఎక్కడో గ్రీనరీ ఉంటే దాన్ని కూడా నరికేసి గత ప్రభుత్వంలో ఏదో పొరపాటు జరిగింది అందుకని మేము కంటిన్యూ చేస్తాం, గతంలో ఎందుకు అడగలేదంటే గతంలో అడిగారు, ఆ ప్రభుత్వాలని పోయా. ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది, అడగాల్సింది మిమ్మల్ని, గత ప్రభుత్వాన్ని కాదు కదా. 400 ఎకరాల భూమి దాదాపు అడవి భూమి, దాదాపు ఊపిరితిత్తు లాంటిది హైదరాబాద్ ప్రాంతానికి. సరే రాజుగారు, సరే ఇదే మాట చెప్పారు, మానవాళి కూడా దెబ్బతింటదన్న, మానవాళి కూడా చనిపోయే విధ్వంసానికి గురైంది. మరి రాజుగారు సరే చెప్పిందే చెప్పడం ఎందుకులేండి, వెంకటస్వామి గారు చెప్పనివ్వండి. వెంకటస్వామి గారు మీరు కంటిన్యూ చేయండి. సార్ మాదాపూర్ ల్యాండ్లు కూడా మీరు అన్నట్టు ఊపిరితిత్తులు లాగానే ఉండే సార్ 10 సంవత్సరాల ముందు. ఏమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు ఇలా అన్నారు, భవిష్యత్తులో ఇంకో ప్రభుత్వం వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్ కూడా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇట్లే ఒకప్పుడు ఉండే, నల్లమల్ల ఫారెస్ట్ కూడా అంతే కదా, నల్లమల్ల ఫారెస్ట్ కూడా నరికేద్దామంటారు. దేర్ షుడ్ బి ఎండ్ రైట్, దేర్ షుడ్ బి ఎండ్ రైట్. నల్లమల్ల పెద్దపల్లి అందరినీ నరికేసుకుంటూ వస్తాడు, అడవులను నరికేస్తాడు, మనుషులు నరికేస్తాడు, జీవాలను. రాజుగారు వద్దు అన్నెసరీ కామెంటరీ వద్దు, మనుషులు ఇదంతా వద్దు. కానీ వెంకటస్వామి గారు ఒక ఎండ్ అనేది ఎక్కడో చోటు ఉండాలి. గతంలో నేను ఇందాక కూడా చెప్పా, మాదాపూర్లో లేకపోతే గచ్చిబౌలి ప్రాంతాల్లో అటవీ భూమి ఉండుండొచ్చు, ఆ రోజు ప్రభుత్వాలు వాటిని స్వాధీనం చేసుకొని డెవలప్ చేస్తే చేసి ఉండొచ్చు. నేను అనేది అదే, ఆ రోజు గ్రీనరీ పర్సెంటేజ్ వేరు, ఆ రోజు పరిస్థితులు వేరు. సార్ ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి అటాచ్మెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ చదువుకున్న ఒక 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ చదువుకున్న వాళ్ళకి యూనివర్సిటీ నేను కానీ మీరు కానీ ఎవరు కానీ మన క్యాంపస్ అంటే మనకు ఆ ప్రేమ ఉంటది. దానికి సంబంధించి యూనివర్సిటీ అఫీషియల్స్ డే 1 రోజే ఈ భూమికి ఇక్కడ ఇక్కడ ఇచ్చినాము లీగల్. ఈ రోజు వీసీ వచ్చి చెప్పిండు, ఈ రోజు టీచర్స్ అసోసియేషన్ వచ్చి ర్యాలీ చేస్తే ఈ రోజు వీసీ వచ్చి చెప్పిండు. ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పుంటే అయిపోతున్నాయి కదా సార్. సార్ ఇక్కడ వెళ్ళిపోతుంది డెవలప్మెంట్. ఒక 50 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ కూడా కూలిపోతుంది, ఐటీ పడిపోతే డెవలప్మెంట్. సరే ఇదంతా రైట్. సరే భానుగారు స్టూడెంట్ ఒక 4 సంవత్సరాలు అయితే ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోతారు. భానుగారు ఫారెస్ట్ ఈకో సిస్టమ్ ఎవరు బిల్డప్ చేస్తారు? ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బ్లేమ్ చేస్తారు అన్న, రేపు వేరే గవర్నమెంట్ వస్తుంది. బరాబర్ అడుగుతాం, మీరు అడగరా వేరే గవర్నమెంట్ వస్తే? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు. 2020లో అదే 18 ఎకరాలు కబ్జా చేసి ఒక రోడ్ వేసుకున్నారు టీఎన్జిఓ. అందుకని మేము చేస్తామంటారు, వాళ్ళు చేసారు కాబట్టి మేము చేస్తాం. అదే మై హోమ్ భుజంగాకి ఎకరాలు కట్టబెట్టారు కటక్ ప్రభుత్వం. దాని గురించి అందుకే కదా ప్రభుత్వంలో లేకుండా చేసింది ప్రజలు. అట్లా కాదు వెంకటస్వామి గారు మీరు చాలా చక్కగా చెప్పారు, గత ప్రభుత్వంలో జరిగిందన్నారు. అందుకే ఆ ప్రభుత్వాలని కూల్చేసి మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంది. మీరైనా కాపాడతారని, మీరు చేయకపోతే 400 ఎకరాలు సార్. 400 ఎకరాలు ఏమి రేవంత్ రెడ్డి గారు లేకపోతే బట్టి విక్రమార్క గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు తీసుకుంటారా సార్? అట్లా కాదు వెంకటస్వామి గారు, 50 సంవత్సరాలు బతికి తర్వాత అందరూ చచ్చిపోతారు. తీసుకుంటే ఊరుకునే వాళ్ళు కూడా లేరు. కానీ గవర్నమెంట్ రాహుల్ గాంధీ బతికిపోరు, రేవంత్ రెడ్డి ఎవరు ఏమనుకుంటుంది నాశనం చేసి బాగుపడతారు. అక్కడ మనం డెవలప్మెంట్ చేస్తే ఒక 20,000 30,000 ఉద్యోగాలు, ఆ పైన ఉద్యోగాలు దొరుకుతాయి అనే ఒక ఆలోచన ఉంది తప్ప అడవులను కొట్టేసి మూగజీవులను చంపేయాలి, అందరిని తీసేయాలి, ఈ గవర్నమెంట్ ఇక్కడ ఎవరు బతకొద్దు హైదరాబాద్ లో, అందరికి ఢిల్లీ లాగా చేయాలని అందరికి ఆలోచనలు ఉంటాయా సార్? ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అక్కడ క్రియేట్ చేసే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాటి గురించి ఆలోచించి, ఒక వన్యప్రాణుల గురించి ఆలోచించి, ఈ అడవిని కాపాడి, ఈ భూమిని కాపాడి, వేరే లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఐటీ హబ్ కట్టుకొని 20,000 30,000 జాబ్లు మీ అద్దంటున్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్న, మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జాబ్లు ఇస్తానంటే మీ అద్దనం, ఐటీ హబ్లు క్రియేట్ చేస్తానంటే అద్దనం,
కానీ ఒక రాష్ట్రంలో ఉన్న 400 ఎకరాల ఊపిరితిత్తులుగా ఈ యొక్క హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎక్స్క్లూజివ్ భూములను తీసుకోవడం, హైదరాబాద్ లో హెచ్సిలో 400 ఎకరాలలో ఉండే ఉన్న దగ్గర నువ్వు కొట్టేద్దని అంటున్నావు, కానీ అదే వేరే దగ్గర మాత్రం కొట్టేయచ్చా? ప్రభుత్వ భూమిని పెట్టుకోరన్నా, మేము కొట్టేయచ్చు. ప్రభుత్వ భూమి అయితే ఏముందబ్బా, చెట్లు కూడా భూమిని నాటుకోవడం. ప్రాక్టికల్ ఆలోచించండి. నది బొడ్డు మీద ఐటీ ఆలోచిస్తే ఇప్పుడున్న పొల్యూషన్ ఎంత పొల్యూషన్ రేటింగ్ బయట తెలుసా మీకు? రాజుగారు ఒక్క నిమిషం, రాజుగారు ఒక్క నిమిషం, భానుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి, భానుగారు చెప్పండి. ఒక్క నిమిషం అండి, భానుగారు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ నడి బోర్డు ఫారెస్ట్ ఉన్నప్పుడు కూడా ఎంత పొల్యూషన్ ఉంది చూస్తున్నారు కదా, ఎంత ట్రాఫిక్ ఉంది చూస్తున్నారు కదా. అదే సెంటర్ లో ఐటీ హబ్ పెడితే ఇంకెంత పొల్యూషన్ ఉంటది. అంటే ఉన్నది నాశనం చేసి ఇంకా అక్కడ పొల్యూషన్ పెంచి ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సార్ అన్నట్టు అటు ల్యాండ్ ఉంది కదా, అవుట్స్కట్స్ లో పెట్టుకోవచ్చు కదా ఐటీ హబ్. నడి బొడ్డులో ఉన్న ఊపిరితిత్తులను నాశనం చేసి, ఈకో సిస్టమ్ నాశనం చేసి ఐటీ ఇంకా 50 సంవత్సరాలు. వినండి, ఏమంటారంటే ఇక్కడ చెట్లు ఉంచుది, అక్కడ చెట్లు కొట్టేయని చెప్ప, అదే కదా మీరు చెప్పేది. అక్కడ చెట్లు కొట్టేయమని ఎవరు చెప్పలేదు. ఈకో సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంది ఇక్కడ ఆల్రెడీ. నడి బొడ్డులో ఈకో సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంది. అంటే వేరే అట్లా కాదు రాష్ట్ర ప్రభుత్వంలో తెలకలలో పెట్టుర్రి, ఇళ్లలో పెట్టుర్రి ప్రభుత్వ భూములలో. ఇలాంటి ఐటీ పెడితే పేద విద్యార్థులు అక్కడ జాబులు కొట్టుకుంటారు. జాబులు అంటే భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ అడవి ప్రాంతంలో ఉన్నాయి.